మాటలు రావట్లేదు. బాధ, కోపం. ఏంటి సిస్టమ్ అని 2018లో డామినెంట్ డయ్యూలో బస్సు రిజిస్టర్ అయింది. మొన్న 2025లో ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. బండికి సంబంధించి ఫిట్నెస్ లేదు అండ్ ఏకంగా 16 సార్లు చలనాలు పడ్డాయి. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 23,000 పైచులకు పెండింగ్ చలానాలు ఉన్నాయి, ఫైనల్ కట్టాల్సింది. 9 సార్లు నో ఎంట్రీ జోన్లో బస్సు ఉంది, హై స్పీడ్ ఉంది అంటే హై స్పీడ్ చలానాలు పడ్డాయి అంటే అడ్డదిడ్డంగా బస్సు. వేమూరి కావేరి ట్రావెల్స్, వి కావేరి అని చెప్పేసి వేమూరి అజయ్ కుమార్ విజయ్ కుమార్ ఎవరు అతని పేరున ఉంది. DD01N9490. DD అంటే డామినెంట్ డయ్యూ. ఇది ఆ బస్సు చరిత్ర. నిన్న ఆ బస్సు వెళ్తున్నటువంటి వేగం వల్ల ఆ వచ్చినటువంటి బైకర్ ఎవడైతే ఉన్నాడో వాడు నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడో. ఇందాక స్టార్టింగ్ మార్నింగ్ చెప్పినప్పుడు అన్నాం కదా, కొంతమంది పిల్లనా కొడుకులని తప్పుగా అనుకోవద్దు. ఆ కోపం ఆ రకంగా వస్తుంది. వాడి సరైన ప్రికాషన్స్ ఉండవు, ఎప్పుడు ఎలా డ్రైవ్ చేయాలో తెలియదు, అడ్డదని డ్రైవ్ చేసుకుంటూ పోతున్నారు కొంతమంది. ఇంకొంతమంది బంగారం, వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళ పెద్దల విషయం పక్కన పెడితే చాలా పద్ధతిగా ఉంటారు కొంతమంది పిల్లలు, పళ్ళు నడుపుతూ కూడా. ఇంకొంతమంది ఉంటారు అడ్డదిడ్డగా బైకులు నడుపుతారు. నిన్న ఆ బస్సు వెళ్తున్నటువంటి వేగానికి ఈ కర్నూలు జిల్లా కల్లూరు మండలం చెన్నటేకూరు దగ్గర ఆ హైవే మీద ఆ బండి స్కిడ్ అయింది. బికాస్ ఆ టైంలో వర్షం పడుతుంది. వాడు వస్తున్న వేగం, ఆ ముందెల నుండి ఎవడో ఎక్కడో మరి ఆయిల్ ఏదో సమ్ లీక్ అయి ఉంటుంది ఆ వెహికల్ ఏదో, వీడు వస్తున్న వేగానికి స్కిడ్ అయిపోయి డైరెక్ట్గా బస్సు కిందకి వెళ్ళిపోయాడు. ఆ బస్సు కిందకి వెళ్ళిపోయినట్టు ఇదికి ఆ బస్సు బ్రేక్ వేయటం కానీ ఆ వెళ్తున్నప్పుడు కానీ వెళ్ళేసి ఏకంగా కింద ట్యాంకర్ కొట్టేశాడు. అండ్ మన ఇండియాలో బస్సులు ఏవైనా తయారు చేస్తున్నప్పుడు మన రోడ్లు తగ్గట్టు తయారు చేయాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ బస్సు బాడీ ఉంటుంది కదా, బాడీ బిల్డింగ్ అంటారు కదా, మెటీరియల్ అంతా కూడా ఏమంటారు దానిని అత్యధికంగా నష్టం కలిగించే విధంగా ఉండకూడదు. అంటే ఇన్ కేసు ఒకవేళ బర్స్ట్ అయినా, ఒక లోపల గుద్దుకున్నా, తగలబడ్డా ప్రమాద తీవ్రత తగ్గించాలి. ఇది మోటార్ రూల్స్లో కూడా ఉంది, ఏవి పాటించాల. బస్సు బిల్డింగ్, దట్ మీన్స్ బస్సు నిర్మాణం సరిగా లేదు. బస్సు రిజిస్ట్రేషన్ సంబంధించా 2 రిజిస్ట్రేషన్లు అండ్ ఆ తర్వాత వచ్చేటప్పటికి ఏకంగా ఏమంటారు దీనిని ఫిట్నెస్ లేదు, లైసెన్స్ లేదు, అన్నీ అయిపోయింది. అన్ని రెన్యువల్ కూడా చేయించాలి. ఇప్పుడు అంతిమంగా ఏంటి అంటే యాక్చువల్లీ మనం మార్నింగ్ 25-30 అనుకున్నాం. దేవుడి దేవాలయం నిజంగా దేవుడు అన్నాడు. 21 మంది బతికారు, 20 మంది చనిపోయారు. అసలు విజువల్స్ చూస్తే నాకు నిజం వణుకు వచ్చేస్తుంది. ఎంత వణుకు వచ్చేస్తుంది అంటే అసలు అందుకే ఏం పెడతలేదు నేను. వీలైతే మధ్యలో ఎవరెవరు ట్రావెల్ చేసింది ఆ లిస్ట్ అయితే పెడతాను చూడండి. 21 మంది ఎవరెవరు డిశ్చార్జ్ ఏంటి ఆ ఫోటోలతో సహా పెట్టున్నారు, బట్ ఫోన్ నెంబర్లు అందుకని నేను పెడతలేదు. అది మెసేజ్ అవుతాయి, అమ్మాయిలు ఉన్నారు అందులో. 21 మంది మొత్తం ఆసుపత్రి అడ్మిట్ అయిన వాళ్ళు, అందులో కొంతమంది డిశ్చార్జ్ ఇంటికి కూడా వెళ్ళిపోయారు. దానివల్ల మనకి లిస్ట్ తెలియలే. మార్నింగ్ 11 మంది అనుకున్నా, ఇప్పుడు 6 ఇంతమంది ఉన్నారు ఆసుపత్రిలో. అందులో 5 మాత్రం కొంచెం గట్టి దెబ్బలు తగిలాయి. సెంట్రల్ గవర్నమెంట్ చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 ఎక్స్‌గ్రేషియా అన్నారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఎక్కువ తెలంగాణలో ఉన్నారు, ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు. వీళ్ళు వచ్చేసి చనిపోయిన వారికి 5 లక్షలు అన్నారు, క్షతగాత్రులకు 2 లక్షలు అన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన చెప్తున్నాడు, ఈ బస్సు డీటెయిల్స్ మొత్తం చెబుతూ ఇక మీద ఏ ఒక్క ప్రైవేట్ ట్రావెల్స్ని వదిలేదు లేదన్నాడు. సార్ మీరేమనుకోవద్దు, ఇవే కబుర్లు 2013లో మహబూబ్ నగర్ దగ్గర, పాలెం దగ్గర ఇటువంటి ఘటన జరిగినప్పుడు కూడా విన్నాం. కూడా రవాణా శాఖ మంత్రి హడావుడి చేశారు. 2013 అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే, ఉమ్మడి గవర్నమెంట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఏం లాభం సార్ మరి? సో ఏపీ కానీ తెలంగాణ కానీ ఓవర్ ఇండియా మొత్తం అడుగుతున్నాం, ఎందుకంటే మా ప్రధాని సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాబట్టి. ఇండియా మొత్తం మీద అడ్డదిడ్డంగా నడుపుతున్న బస్సులు ఎన్ని, అసలు పర్మిషన్ ఉన్న బస్సులు ఎన్ని, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉన్న బస్సులు ఎన్ని, ఇలా చెప్పుకుంటూ పోతే భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ ఒకరిని పట్టుకుని స్టూడియోలో పెట్టి ఒక డాక్టర్ మొత్తం వాడు చేసిన తప్పులు మొత్తం చెప్తాడు. వాడు తప్పు ఒప్పుకొని ఇప్పుడు నువ్వు నన్ను చంపకుండా ఉంటే ఏం చేయాలో చెప్పు అన్నారు. బట్ వాడేమంటాడు తెలుసా, ఈరోజు తప్పు ఎవరు చేయకుండా ఉన్నారు, ప్రతి ఒక్కరు తప్పు చేస్తున్నాడు, నీకేం కావాలో చెప్పు, ఏదైనా ఇస్తాను చెప్పు అని అంటాడు. అప్పుడు ఇంక అంటాడు ఇట్లా కొట్టుకొని కత్తితో మీరు మారర్రా అని చెప్పి పొడిచేస్తాడు. అలాగే ఉంది ఈరోజైతే. ఇంత దారుణం ఏంటండి అసలు. ఈవెన్ ఆ డ్రైవర్ విషయానికి వద్దాం. ఆ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఇద్దరున్న డ్రైవర్లు కూడా
అది ఓల్వో ఏసీ బస్సు. అండ్ పైన స్లీపరు, కింద నార్మల్ సీటరు. స్లీపరు సీటర్ ఉన్నటువంటి దిక్కుమలిన బస్సులు, నేను కరెక్ట్గా అంటే దిక్కుమలిన బస్సులు అవి. ఎంత అంటే దీని అమ్మ జీవిత సఫకేషన్, లోపల ఉడకేస్తున్నటువంటిది కొంచెం ఏసీ ఆగిపోయినా కానీ. అండ్ బ్రీతింగ్ లెవెల్స్ కొంచెం తేడా కొట్టేస్తాయి. మరి వాటిని ఎందుకు ట్రావెల్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సిగ్గు శరం బుద్ధి జ్ఞానం అనేటువంటి మన పాలకులు ఏం చేస్తున్నారు అంటే ట్రైన్లకు సంబంధించి కోచులు తగ్గించారు. ట్రైన్లకు సరిపడే ట్రైన్లు ఉండవు, ఉన్న ట్రైన్లో బెర్తులు ఖాళీ ఉండవు. కొన్ని బస్సులు ఆర్టీసీ ఏమైనా ఎక్కువ ఉన్నారంటే అవి ఉండవు. అండ్ మన వల్ల ఆఫర్ ఈ ఆఫర్ అని చెప్పేసి ప్రైవేట్ వాటికి వెళ్తారు. నాయన ఒట్టేసి చదువుతున్నాను రా బాబు, ఆర్టీసీ తప్ప నాకు వేరే బస్సునే పడదు అసలు. ఎంబీలు ఉన్నప్పుడు తప్పనిసరి ఒకసారి వచ్చా, ఆ తర్వాత మా ఊర్లో ల్యాండ్ ఇష్యూ ఒకటి ఉండే, అప్పుడు వెళ్ళాను అర్జెంట్ అయ్యి మా నాన్నతో అవసరమై. ఈవెన్ ఆ ల్యాండ్ కూడా అవసరం లేదు మీరే తీసుకుని చెప్పేసి మా చుట్టాలకే వదిలేశారు. యాక్చువల్గా మాకు ధర్మంగా వాటా ఉంది, సగం వాటా ఉంది. బట్ నాన్న చనిపోయాక నాకు అనిపించింది ఎందుకు అవసరం వదిలేశారు. సో ఇక్కడ నేనేం చెప్తానంటే ఈరోజు మన వ్యవస్థ ఎలా ఉంది అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రి అంటే బాగోదు, ప్రభుత్వానికి సంబంధించిన బస్సులు అంటే బాగోవు, ప్రభుత్వ ఉద్యోగం అంటే కావాలి. ఎందుకు సెక్యూరిటీ ఉండింది. ప్రైవేట్ జాబ్ అంటే తీసి అవతలేస్తాడు తేడా వస్తే. గవర్నమెంట్ అలా కాదు కదా, బోల్డ్ అని ఉంటే ఇక్కడ నీకు బెనిఫిట్స్, అందుకని ఇది కావాలి. ఈరోజు ఇలాగే ఉన్నారండి మన జనాలు కూడా. ఆర్టీసీ సంబంధించి మీరు కనుక ప్రిఫర్ చేస్తూ పోతే ఎందుకు బస్సులు పెంచడం ఆర్టీసీ వాడు? ఆర్టీసీలో సుశిక్షితులైనటువంటి డ్రైవర్లు ఉంటారు, అండ్ అకౌంటబిలిటీ ఉంటుంది, వాళ్ళ పద్ధతి అనేది ఉంటుంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డదిడ్డంగా ట్రావెల్ చేయటం, అడ్డదిడ్డంగా బస్సులు నడపడం కానీ, అండ్ ట్రిపుల్ నడపడం కానీ, సరైన మెయింటెనెన్స్ లేకపోవటం కానీ, ఆ డ్రైవర్ నిద్రుండి లేక కానీ ఇలా. సో నా బాధల్లో ఏంటంటే ఒకటి మనం బాధ్యతగా ఉన్నాం, రెండు ఏముందిరా వాడు ఒకసారి వస్తాడు అని చెప్పేసి ఆ ట్రావెల్స్ అలాగే చూస్తూ ఉన్నారు. ట్రైన్ల సంఖ్య పెంచి, బోగీల సంఖ్య పెంచి అందరికి అందుబాటులో ఉంచితే ఆటోమేటిక్ ప్రైవేట్ ట్రావెల్స్ తగ్గవా? అండ్ ఆర్టీసీ బస్సులు కూడా కొద్దో గొప్ప నష్టాలు వచ్చినా బస్సులు మీరు నడుపుతూ ఉంటే ఎందుకు జర్నీ చేయరు? ఆర్టీసీ బస్సులు నీట్గానే ఉంటాయి కదా. ఆ మెయింటెనెన్స్ ఈ మధ్యలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారంట, దాంతో సరిగా ఆర్టీసీ బస్సులో ఉండటం లేదు. అపరిచితుడి సినిమాలో విక్రమ్ చెప్తాడు కదా, వేరే దేశాల్లో కూడా లంచం అనేది ఉంది, కానీ ఎప్పుడు వాళ్ళ ఉద్యోగానికి మించి చేయాల్సి వస్తే, అంటే వాళ్ళు చేయాల్సిన పనికి మించి చేయాల్సి వస్తే అప్పుడు లంచం. మన దగ్గర వాడు చేయాల్సిన పనికి లంచం. ఇప్పుడు నాకు ఓపెన్గా చెప్తున్నా, నా ఇంటికి సంబంధించి నేను రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు ఎక్స్ట్రా డబ్బులు, తర్వాత దాన్ని ఏమంటారు, మానిటైజేషన్ కాదబ్బా, పేరు నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు, మ్యూటేషన్. పాత ఇంటి వాళ్ళ పేరు నుంచి నా ఇంటి పేరు మీద మార్చుకోవాలి, మ్యూటేషన్ మొత్తం గవర్నమెంట్ ఆఫీసర్, లంచం. కరెంటు మీటర్ మార్పించారు, లంచం. ఒక జర్నలిస్ట్లో అయ్యిండి కూడా తప్పలేదు, ఇంకా నాకు ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా ఏంటంటే అది వాళ్ళు డ్యూటీ అనేది తయారైపోయారు. టిస్ట్ చెప్పన, కరెంటు పని మీద వెళ్ళినప్పుడు నాకు రిఫరెన్స్ ఇచ్చింది ఒక, ఏం చెప్పాలి, కరెంటు సంబంధించి ఒక పెద్ద ఆఫీసరే, ఎలా ప్రొసీజర్ ఏంటి చెప్పాడు, మీరు పలానా చోట వెళ్ళండి అన్నాడు. అక్కడ అంతా పని అయ్యాక మరి నాకేం లేదా అన్నాడు. నాకు అర్థం కాల. అంటే అన్న చూడండి సార్ కొంచెం నాకు కూడా అన్నాడు. అప్పుడు బలు వెలిగింది, నిజంగా పిచ్చోండి కొన్ని విషయాల్లో. అప్పుడు తీసి ఒక అందిపోతే 100 సార్ అన్నాడు, ఇంకా 100 ఇచ్చా. ఇలా నాకు అనిపించింది. ఈవెన్ మా బావగారు బిల్డరు, ఇంకా మా ఫ్రెండ్స్ అట్లా కూడా ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు, ఒరే భారతీయ సినిమాల్లో భారతీయులాగా అంటే వాళ్ళ కూతురు ఎలా పోగొట్టుకున్నాడో అలా పోగొట్టుకోవాలి తప్పరా. అండ్ ఆయనలాగా నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తుంటే చేయలేవురా, చంపలేవురా, ఇప్పుడు అయ్యేది కాదురా. అలాగే అపరిచితుడి సినిమాలో కూడా అపరిచితులాగా చేయాలంటే అది అయ్యేది కాదురా, తప్పదురా, ఈ సిస్టంలో ఉన్నావురా, ఎప్పుడో ఒకసారి వాడు మొఖాన్ని ఎంత కొట్టు, ప్రశాంత బతుకు, ఇలాగే చెప్పారండి. ఈరోజు అధికారులు లంచాలకు అలవాటు పడిపోయి ఈ బస్సుల్ని ఫిట్నెస్ లేకుండా వదిలేస్తున్నారు, ఇన్సూరెన్స్ లేకుండా వదిలేస్తున్నారు, అండ్ డ్రైవర్లకు సంబంధించేసి కొంతమంది లైసెన్స్ లేకుండా వదిలేస్తున్నారు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అనకూడదని కింద మీద మొత్తం ఎగబొట్టుకొని వెళ్ళి చెక్ పోస్టుల దగ్గర, బోర్డర్ల దగ్గర సెక్యూరిటీలు, టైట్లు, తొక్క తోలు ఒక 5-10 రోజులు యథావిధి మన నార్మలే. ఎన్ని ప్రమాదాలు జరిగాయండి లాస్ట్ 10 yearsలో. నిజంగా ఒక అపరిచితులు లాంటి పుడితేనో, ఒక భారతీయుడు లాంటి వస్తేనో అప్పుడు కానీ వీళ్ళు మారరండి. నిజంగా అలాగే ఉంది ఇప్పుడైతే. ఈరోజు అర్బన్ నక్సల్స్ అంటూ కొంతమంది పనికి మన ఎవరు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం మీద నిందలు వేయటం, చేసిన మంచి ప్రేమ భూతద్దనం చూపించడం, ఆదాయమంటే పాకిస్తాన్ ప్రేమించి ఇలా చేస్తున్నారు. ఒరే మీరు కదా అర్బన్ నక్సల్స్ అంటే. నిజమైనటువంటి నక్సలైట్లు ఎన్నాళ్ళు అడవుల్లో ఉండి పోరాడి తప్పు అడవుల్లో ఉండి కాదు జనంలోకి రావాలని వచ్చున్నారు. వాళ్ళు ఉన్నారనేది నాకు తెలియదు. అర్బన్ నక్సలైట్ వాడు కూడా అనవసరం. నిజమైన భారతీయులకు ఆలోచిస్తే చాలు, అంతా బాగుంటాం. సో అటు రేవంత్ రెడ్డి గారికి, ఇటు చంద్రబాబు గారికి అండ్ మోడీ గారికి దండం పెడుతున్నా, ఇప్పటికైనా సరే
ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచండి, నీట్గా ఉంచండి. ట్రైన్ల సంఖ్య పెంచండి, బెర్తులు ఉండేలా చూడండి, బోగీలు పెంచండి. ఓవరాల్గా అన్నప్పుడు ఈ ప్రైవేట్ వాళ్ళు కూడా బతకాలి కాబట్టి బట్ వాళ్ళ పద్ధతిగా ఉండేలా చూడండి. అండ్ మరలా చెప్తున్నా, ప్రయాణికులు ఎవరైనా కానీ ముందు ప్రయారిటీ ప్రభుత్వం వాటికి ఇవ్వండి, ఆ తర్వాత ప్రైవేట్ వాటికి వెళ్ళండి. ప్రైవేట్ వాటికి వెళ్ళినప్పుడు కూడా ఆ బస్సులో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అంత ఐకమత్యంతో ఉండి అన్ని సరిగా ఉండలేదో చూసుకొని అప్పుడు మూవ్ ఆన్ అవ్వండి. నిన్న కూడా బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా ఒకే మాట మీద కనుక ఉన్నట్టయితే ఆ డ్రైవర్ అనేవాడు ఏమాత్రం జాగ్రత్త కనుక ఉండి ఈ బస్సు కింద ఎవడో పడ్డాడ్రా, బైక్ అది గుద్దుకుందరా, మంటలు వస్తుంది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ డోర్ తీసుకోండి అండ్ మెయిన్ డోర్ ఓపెన్ చేసుకోండి, ముందు బయటికి రండి అని అన్న, పొగలు కమ్ముకోండి అమ్మ, మీ దగ్గర ఏదైనా వస్తుంటే దాని ముందు అద్దాలు పాల్గొట్టండి అన్న, బతికే వాళ్ళరా. బస్సు ఓనర్ ఏమంటాడండి అని చెప్పేసి ఆ డ్రైవర్ భయపడి మనం చచ్చేలాగా ఉన్నవారని చెప్పేసి ముందు వాళ్ళు దూకి పారిపోయి ఈలోపు ఎమర్జెన్సీ ఎగ్జిట్ పాపం ఎలాగో కొంతమంది పగలు కొట్టుకుని అద్దాలు పగలగొట్టు కింద పడిపోయి కొంతమంది బతికేసి ఇక మిగతా కొంతమంది అసలు అమ్మో ఆ విజువల్ చూస్తే నాకు భయం వేస్తుంది రా బాబు. అసలు మాంసం ముద్దలైపోయినాయి, అసలు అది మాంసం ముద్దలు కూడా కరిగిపోయినాయి ఆ మంటల్లో. అది అంటారు చూసారా, మంట దేన్నైనా కరిగించేస్తుందని, అలా కరిగిపోయింది అసలు మొత్తం. ఊహిస్తేనే భయం వేస్తుంది అసలు. నాకు మొన్న ఈ మధ్య ఇక్కడ కాలింది బాబు, మొన్న ఏదో చిన్నది కాలితే అబ్బా అనుకుంటా ఉన్నా. మొన్న ఆ మధ్య ఇప్పుడు ఐ థింక్ ఈఏలో ఏదో 1 year బ్యాక్ 2 years బ్యాక్ కాలింది, అలలాడిపోయా 10 రోజుల పాటు. అట్లాంటిది ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది అండ్ బాధ వచ్చేస్తుంది. ఆపేస్తున్నా వ్యూస్ కోసం అంటే ఉదయం 10 వీడియోలు ఇవ్వాలి నేను, బట్ ఓవరాల్ మొత్తం కలగలిపి వీడియో అని చెప్పేసి నేను ఆగాను. ముందు ఆ బస్సుకు సంబంధించిన కంపెనీ ఉంది, దాన్ని క్లోజ్ చేయాలి. రిమైనింగ్ మొత్తం విచారణ చేసేసి ఇటువంటివి ఎక్కడెక్కడ ఏమేంటి మొత్తం బయటికి లాగాలి. బస్సులు స్క్రాప్ కింద తుక్కు చేసి పడేయండి, పర్మిషన్ లేనివి అండ్ మోరల్ ఫిట్మెంట్ లేనివి అండ్ అన్ని కరెక్ట్గా ఉన్నట్టు వాటి మాత్రం రోడ్డు మీద కుదరండి. ఇప్పటికన్నా ఆర్టీసీ అధికారులు కావచ్చు, తర్వాత ఆర్టీఓ అధికారులు కావచ్చు, ఆర్టీఓ అధికారులు మీ డ్యూటీ మీరు సవ్యంగా చేయండి. లంచర్ కలవడి పడిపోయి వదిలేయకండి, ఆ బస్సులు మీరే ఉండి సావచ్చు. భారతీయుడు సినిమాలో ఎండింగ్లో భారతీయుడు కొడుకు కమల్ హాసన్ అలాగే ఒక దిక్కుమల్లి బస్సు పర్మిషన్ ఇస్తాడు, ఆ బస్సులో మొత్తం మా పిల్లలు పోతూ ఉంటారు, సడన్ బ్రేక్ ఏమైంది, పిల్లలు మొత్తం చనిపోరా, ఎంత ఘోరం అసలు. అది చాలా అంశాలు మైండ్లోకి వచ్చేస్తున్నాను, డిస్టర్బ్ అయిపోతున్నాను, ఉదయం నుంచి ఇదే ఆలోచిస్తాను. ఇక్కడైనా సిస్టమ్ అనేది బాగుండాలంటే సిస్టంలో భాగమైన మనం బాగుండాలి, ముందు అడుగు మనతో మొదలవ్వాలి. ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాం పాలకులారా, పుణ్యం ఉండిద్ది. ఇటువంటివి జరగకూడదంటే దయచేసి గతంలో జరిగినవి ఇవి అన్ని పక్కన పెట్టుకొని ఆలోచించండి, కానీ ఇది ఒక్కటి అన్నట్టు ఆలోచించకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.